Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా Ali రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు యంగ్ సింగర్స్ వచ్చారు. ముందుగా పిలిచేస్తాను, లెట్స్ వెల్కమ్ రమ్య, కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే రాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మంది ఎక్కించే ఫరారి లోపంతా తిరిగి నీ ముందే ప్రగసాను పెద్ద నచ్చావని ఐసలే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా చాలా అయిపోకే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ బ్యాటర్ కొట్టేస్తావా పోస్టర్ వెరీ గుడ్ రమ్య, థ్యాంక్ యూ అద్భుతంగా చేసి డాన్స్ కూడా నేర్చుకున్నావా? అసలు లేదు. అంటే మిమ్మల్ని చూస్తే అలా ఎనర్జీ అలా అవునా? అయ్యో. ఓకే, సో ఈ మధ్యన రీసెంట్ గా ఏ సినిమాలో పాడావు? నేను బాహుబలిలో ఏ పాట? పచ్చా బొట్టేసిన ధీవర. ధీవర సాంగ్ పాడాను. ఓకే, తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో గువ్వా గోరింకతో. వెరీ గుడ్. అంటే ఇప్పుడు బాహుబలిలో అంటే చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఒక అద్భుతమైన డైరెక్షన్, ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ అవకాశం ఇవ్వటం మనకు అనేది చాలా అదృష్టం. అవును. ఓకే, సో మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక లైన్ పడతావు ఇప్పుడు? యా షూర్. ఎస్. హోనన 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 హోన నచ్చనా హోనన 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 హోన అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల భిసారికనై నీకై చూస్తున్నా వెరీ గుడ్, సూపర్. సినిమా అవార్డ్స్ లో మీరు దీనికి అవును, ప్యారడీ చేసాం. ప్యారడీ చేశారు. అవును, మామూలుగా మామూలుగా లేదు. చాలా బాగుంది. వెరీ నైస్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు రీసెంట్ గా ఏ సినిమాలో పాడావు బాహుబలి కాకుండా? శౌర్య అని ఒక సినిమాలో పాడాను. Yes. తర్వాత కృష్ణాష్టమి, Hmm. ఇంకా కొన్ని సినిమాలు. మీ ఫ్యామిలీలో ఎవరున్నారు సింగర్స్? ఎవ్వరు లేరు, నేను అక్కడ. అవునా? మా మమ్మీ పాడేవారు చిన్నప్పుడు, నేర్చుకున్నారు సంగీతం. అంటే నిన్ను నిద్రపో అప్పుడు ఎగ్జాక్ట్లీ బుజ్జగించే టైంలో పొమ్మ నిద్రపోమ్మ. దానికంటే ఒక లెవెల్ ఎక్కువ. అవునా? నేను నిద్రపోతే నేను పనులు చేసుకోవాలి అని. ఎందుకంటే పిల్లల్ని, కొంతమంది పిల్లల్ని అవును. ఇలాగా అలా ఊపితేనే నిద్రపోతారు, అవును. లేదా ఇలా జో కొడితే నిద్రపోతారు. లేదంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, నాకు కూతురు తర్వాత కొడుకు పుట్టాడు. అప్పుడు ఏక్ నిరంజన్ అనే సినిమా రిలీజ్ అయింది. అమ్మ. దాంట్లో అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి తంబి లేదు, ఏక్ నిరంజన్ పాడింది కదా. అవును. అది ఎప్పుడు వినేవాడు. మా వైఫ్ ఏం చేసిందంటే సెల్ ఫోన్లో ఎక్కించి ఆ పాట
వాడు నిద్రపోతున్నప్పుడు అది పెట్టేసి ఊపేది నిద్రపోయాడు. ఇప్పుడు కూడా ఆ పాట వస్తే నా పాట అంటుంటాడు. ఆ పాట ఆ రకంగా ఉపయోగపడి సో అలాగా కొంతమందికి అలవాటు ఉంటుంది. సో అలాగే మీ అమ్మగారు పాడారనమాట అంతే. సో అలాగా మీ ఫ్యామిలీలో సింగర్స్ కానీ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఎవరు లేరు. వెరీ గుడ్ రమ్య, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే రమ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మీతో పాటు కో సింగర్ వచ్చి ఉన్నాడు, తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దీపు. తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? హౌరీ దీపు? సూపర్ సార్. ఓకే, సో రీసెంట్గా దీపుకి ఏ సినిమాలో అద్భుతమైన పేరు వచ్చింది? బాహుబలిలో ధీవరా అనే సాంగ్ పాడాను. ఆ. నేను రమ్య ఇద్దరం కలిసి పాడాము ఓకే, ఆ సాంగ్. ఇద్దరు ఒకేసారి పాడారా లేకపోతే విడివిడిగా పాడారా? విడివిడిగా పాడాము, తర్వాత కలిసి. ఓకే, సో ఎలా ఆఫర్ వచ్చింది నీకు? నేను యాక్చువల్గా కీరవాణి గారి దగ్గర యమదొంగలో నాచోరే నాచోరే పాడాను. నా చోరే నా చోరే అప్పటి నుంచి నేను ఆయన దగ్గర పాడుతున్నాను రెగ్యులర్గా. ఆహా. సో అదే ప్రాసెస్లో నాకు ఆయన దగ్గర వచ్చిన పెద్ద హిట్ వచ్చి ఈగలో నేనే నానేనే సాంగ్ కదా, ఆ సాంగ్ పాడు. ఓకే ఓకే దీపు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఏ పాట పాడతాం? సార్ యా, నీ పాట నాతో పాటు రమ్యనే పాడింది కాబట్టి Yeah. రమ్యను ఒకసారి ఇక్కడ పిలిచి ఇద్దరం కలిసి పాడతాం. యా ఇంకా సూపర్ కదా ఇద్దరు. అవును, ఎప్పుడు పిలుస్తారన్న. ఓకే. అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా, అడుగునై నడపనా నీ జంట పయనించనా. పడి పడి తలపడి బడి బడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్న ఉత్క్రమ అసమ శౌర్యధామ ప్రోద్గమ భవభీతిర్మా ఉత్క్రమ అసమ శౌర్యధామ ప్రోద్గమ భవభీతిర్మా. వెరీ గుడ్, సూపర్. ఓకే దీపు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను మా ఫ్యామిలీ అందరూ మీ పెద్ద ఫ్యాన్స్. Oh, thank you. వెరీ గ్లాడ్ టు థ్యాంక్ యూ దీపు. మీట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే దీపు, Sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక అద్భుతమైన సింగర్ కూడా వచ్చింది, అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మోహన. పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేడే విన్ని నులచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడివో, బల 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 మగాడివో, బల 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 మగాడివో, బల 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 మగాడివో. మోహన, హలో సార్. ఈ పాట పాడింది ఎవరు?
నేనే నేనా? ఎవరిని ఊహించుకొని పాడా భలే భలే మగాడి పోయి? మా ఆయన ఊహించుకున్నాను. అవునా? షూరా? అంతేనా? అంతే సార్. కన్ఫామ్? కన్ఫర్మ్. ఓకే. ఎక్కడ, ఏ ఊరు అయింది? హైదరాబాద్ సార్. హైదరాబాదే. అచ్చా. తను సింగరా? కాదు. కాదు. ఏం చేస్తాను? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీరోయిన్ అడిగినా సాఫ్ట్వేర్ అంటారు, సింగర్ని అడిగినా సాఫ్ట్వేర్ అంటారు, యాంకర్లు అడిగినా సాఫ్ట్వేర్ అంటారు, టీవీ హీరోయిన్స్ అడిగినా సాఫ్ట్వేర్ అంటారు. ఏంటమ్మా అంత సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు? సాఫ్ట్ గానే అంటారు. అవునా? షూర్. షూర్. అంటే పై చెయ్యి మీద ఉంటుందా? పై చేయి వాళ్ళదే ఉంటుంది. కూర్చో అంటే కూర్చుంటుంది, నుంచో పై చేయి అలా ఏం లేదు సార్. ఇద్దరు అంటే ఎవరి అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో ఈ మధ్యన రీసెంట్ గా మోహనాకి మంచి పేరు వచ్చింది. ఏ సినిమా? ఫస్ట్ బాహుబలి సార్. ఏ పాట? మనోహరి. మనోహరి తర్వాత భలే భలే మగాడు పోయ్, తర్వాత అఖిల్ సైజ్ 0, ఓకే, సైజ్ సెక్సీ పాడాను. తర్వాత లచ్చిందేవికి ఒక లెక్క ఉంది. సోగ్గాడేసింది నాయనలో మాత్రం డైలాగ్స్ చెప్పాను. ఓకే. ఇక్కడ ముసల్దాన్ లాగా నేను గ్యారంటీగా సింగర్కి చెప్పుంటారు కొంచెం ముసలాగా పాడాలని. అమ్మాయి పాడి ఉంటది అని అనుకున్నాను నేను. సో ఏదో ఒకసారి పాడండి మా కోసం, మా ఆడియన్స్ కోసం. అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావు? ఏంది ఇంకేముంది? టిక్కడిక్కడం డమ్ టిక్కడిక్కడం డమ్ టిక్కడిక్కడం డమ్. చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి టిక్కడిక్కడం డమ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బాహుబలి ఏ పాట? మనోహరి. ఏదో ఒకసారి ఆడియన్స్ కోసం. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నిత్తనివి తీరా తీరా, తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తీరా తీరా, ఉలక్క పల్లక్క దుడుక్కు పనేదో చెయ్యరా చెయ్యరా. మనోహరి 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 మనోహరి. తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే, ఇంతలేసి కళ్ళలోన వింతులంత చేరి వెంట పడితే వింతగున్నదే, ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నిత్తనివి తీరా తీరా. సూపర్, వెరీ గుడ్. ఓకే మోహన. థ్యాంక్ యూ సార్. ఇంకేముంది? డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. ఓకే రమ్య, దీపు, మోహన మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. సో రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఈ రౌండ్లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 4 క్వశ్చన్లు మిమ్మల్ని నేను అడుగుతాను. బాగా గుర్తుపెట్టుకొని బాగా కాన్సన్ట్రేట్ చేసి రెడీగా ఉండండి. వచ్చిన తర్వాత నేను అడగగానే ఎవరైతే ముందుగా హార్న్ నొక్కారో మీ లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిన తర్వాత అది రైటా రాంగా ఆ సమాధానం అనేది నేను చెప్తాను. ఇన్ కేస్ రాంగ్ అయితే ఈ రౌండ్ వరకు ఎవరైతే నొక్కారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే ఈ రౌండ్ వరకే. సో ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు 2 lakhs గెలుచుకుంటారు. ఓకేనా? మరి 4 క్వశ్చన్స్కి రెడీగా ఉండండి. ఓకేనా? మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని చిన్న జాజి పండగలే చేద్దాం.
ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి నే వచ్చేసాను యమని సర్కత్తా యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే జలగలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నడగమాక అంటాంది జారేబోణి ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోండి నే వచ్చేసాను యమని సర్కత్తా యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ 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 బ్లాక్ బస్టరే వచ్చేసాను యమని సర్కత్తా యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే ఓకే రెడీయా మరి మీ డాన్స్ కు స్పెషల్ గా అసలు ఏమి ఏం అద్భుతంగా ఉంది పెట్టుకోలేదు సార్. ఇంకా నేనేం అనకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. మీ డాన్సే చూస్తున్నా ఏం You are so గుర్తుపెట్టుకోలేదు awesome, ఇంకా. sir. Very థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన, దీపు, రమ్య. ఓకే, సో మరి ఇందాక చెప్పినట్టు అది నొక్కి తప్పు చెప్తే ఈ రౌండ్ వరకు ఎలిమినేట్ అయిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, పాట మొత్తంలో ఆలీరాజా ఎన్నిసార్లు కాలర్ ఎగరవేశాడు? మీ డాన్స్ లో మైమర్చిపోయినవన్నీ పట్టించుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోలేదు సార్, అలా చూస్తే అలా ఉండిపోయాం అంతే. కాలరు ఎన్నిసార్లు ఎగరవేశాడు? దీపు 2 సార్లు సార్. 2 సార్లు. 2 సార్లా? షూర్? నాకు గుర్తున్నంత వరకు 2 సార్లు అని గుర్తుంది సార్. 2 సార్లు. దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎస్, 2 సార్లు. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా షర్టుకు ఎన్ని జేబులు ఉన్నాయి? అమ్మా, చాలా మెత్తగా నొక్కింది మోహన. రెడీ? 2 3 చెప్పు. 10. అసలు లేవు. లేవా? లేవు. షూర్? అష్యూర్. క్వశ్చన్ అర్థమైందా? ఆలీ రాజా షర్టుకు ఎన్ని జేబులు ఉన్నాయి? లేవు సార్. లేవు. లేవు. అసలు లేవు. లేవు. షూర్? షూర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, థర్డ్ క్వశ్చన్,
ఆలీ రాజా డప్పును ఏ చేత్తో కొట్టాడు? సేమ్ సౌండ్ వచ్చింది ఇక్కడ కూడా. రమ్య. అమ్మో మీరు ఇట్లా నించున్నారు కదా, ఆ. ఇట్లా నించుని ఇట్లా లెఫ్ట్ రైటా? అది మీరు కన్ఫర్మ్ చేయాలి. లెఫ్ట్ రైటా అని అన్నాడు ఎలాగా? ఓకే రైట్. రైట్ ఇస్ రైట్ ఐ సే. రైట్ ఈజ్ రైటా రైట్ అనుకుంటున్నా. అనుకుంటున్నావా? షూర్. ఆ, ఆ. రమ్య నువ్వు రైట్ ఆన్సర్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మోహన ఒకటి, దీపు ఒకటి, రమ్య ఒకటి. 4th క్వశ్చన్ ఉంది. అది ఎవరైతే నొక్కి చెప్తారో అది రైట్ అయితే వాళ్ళు గెలుస్తారు. నొక్కి తప్పు చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా ఇద్దరే మిగులుతారు. సో ఇప్పుడు 4th క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. తన గర్ల్ నడుము మీద చేయి పెట్టి ఎన్నిసార్లు స్టెప్స్ వేశారు? అంటే రిపీట్ అయింది కదా స్టెప్, అది కూడా కౌంటా? ఇట్లా 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 పెట్టింది 2 సార్లు. నొక్కేసింది రమ్య. దీన్నే తొందరపాటు అంటారు. తొందరపాటు కాదు, అంటే గుర్తుపెట్టుకొని చెప్పటం అనేది గ్రేట్నెస్. అది నొక్కి తప్పు చెప్పటం అనేది కూడా గ్రేట్నెస్. ఏది సార్? 2 సార్లు ఏమో. 2 సార్లు. 2 సార్లు ఏమో. షూర్? 2 సార్లు. రమ్య, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఓకే, సో మరి ఫస్ట్ రౌండ్ లో రమ్య, నీ ఫుల్ నేమ్ ఏంటి రమ్య? సార్ నా ఫుల్ నేమ్ చాలా పెద్దది సార్. అంటే ఎంత పొడుగు ఉంటుంది? చాలా అంటే ఎంత పెద్దదంటే అంత పెద్దది. అవుటర్ రింగ్ రోడ్ అంత ఉంటుందా? ఈజీగా. ఏదో చెప్పు, ఒకసారి చెప్పు, మా ఆడియన్స్ కూడా తెలియాలి కదా. మొత్తం పేరు బెహరా వెంకట నాగ సంతోషి హనుమ కృష్ణ రమ్య. దట్స్ మీ. అంటే ఏంటి, మొత్తం దేశంలో ఉన్న దేవుళ్ళందరూ పేరు పెట్టారా? మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్. అదిగో ఆయన అలా చెప్పి ఇంగ్లీష్ చెప్పాడు. ఆయన అది ఇంగ్లీష్ లో చెప్పాడు రమ్యకి అర్థం ఏంటి అనేది. ఓకే, రమ్య బెహ్రా, ఆల్ ది బెస్ట్. సో మరి నీకు 2 లక్షలు నువ్వు గెలుచుకున్నావు. మరి నీకు డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ అందమైన ఒక అమ్మాయి రాబోతుంది. ఫ్రూటీకి హెల్త్ బాగాలేదు, పాప ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. మరి వాళ్ళ చెల్లెలు వచ్చింది. లెట్స్ వెల్కమ్ కుల్ఫీ. దా రమ్య, డబ్బులు ఇస్తాను, తీసుకో. ఓకే, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఓకే, ఈ రౌండ్ ఆ రౌండ్ మా కుల్ఫీ దగ్గరుండి మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళి ఆ మెట్లు ఎక్కించి అక్కడ నుంచోబెట్టి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ హైడ్రాలిక్ మిషన్ ఆన్ అవుతుంది. దానిపైన మీరు నుంచొని ఉంటారు. అలా ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత ఓ 2 minutes పైనే నుంచోవడమో, డ్యాన్స్ చేయడమో, మాట్లాడటమో, పాటలు పాడటమో, ఏదో చెప్పడమో ఏదో జరుగుతుంది. జరిగిన తర్వాత మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. తక్కువ టైంలో ఎవరైతే మ్యాచ్ చేశారో వాళ్ళు ఈ రౌండ్ 3 లక్షలు గెలుచుకుంటారు. ఓకే, రెడీ? మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, కుల్ఫీ ఎవరిని తీసుకెళ్తావు ఫస్ట్? రమ్య గారు. రమ్య గారిని తీసుకెళ్తా? తీసుకెళ్ళి. ఓకే రమ్య, రెడీయా? రెడీ సార్. రెడీ, ఓపెన్ ద డోర్. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling.
ఓకే రమ్య రెడీయా? మమ్మీ ఓకే కుల్ఫీ డోరేసేయ్. నాకు చాలా భయంగా ఉంది ఆలి గారు. రమ్య గువ్వా గోరింక పాట పాడావు కదా, అది ఒక లైన్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. వెరీ గుడ్. సో ఆల్రెడీ ఒక సక్సెస్ అయిన సాంగ్ మళ్ళీ పాడటం అనేది చాలా తక్కువ జరుగుతుంది కదా. సో అది ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. చిరంజీవి గారికి ఆ అద్దరిపై ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజుల్లో ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా ఏ పెళ్ళిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట ఉండేది. తర్వాత మళ్ళీ దాన్ని రీమిక్స్ చేసి మళ్ళీ చేయటం సాయిధరం తేజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కదా అది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఎస్. సో ఆ పాట నాకు తెలుసు. రీసెంట్గా ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో మా వైఫ్ మా పాపని తీసుకుని సినిమాకి వెళ్తే ఆ పాట వచ్చినా కూడా ఇది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటుంది. సో అంటే అంత ఫేవరెట్ సాంగ్ ఇది. ఓకే రమ్య, సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. తక్కువ టైంలో ఎవరైతే చెప్తారో ఈ రౌండ్ విన్ అవుతారు. 3 lakhs. ఓకేనా? రెడీ రమ్య? రమ్య యువర్ టైం స్టార్ట్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఆవిడెవరు, ప్రేమ గారా? కాదు, మాధవి గారు. తెలీదు. నెక్స్ట్ వేణువై వచ్చాను. రాలిపోయే పువ్వా నీకు రాగాలి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ బొమ్మ 2 గుర్తొచ్చే సినిమా ఏది? ప్రేమ కథా చిత్రం. రైట్ ఆన్సర్. ఈ బొమ్మ పవర్ పాయింట్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఓకే. ఏంటి అసలు ఈ రౌండ్ బాబోయ్. నమస్కారం. ఓకే, ఫస్ట్ ఒకసారి వేయండమ్మా. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కనిపిస్తున్నారు, ఇక్కడ మాధవి గారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది పాట. రాలిపోయే పువ్వు. ఫస్ట్ ఏమన్నాను? వేణువై వచ్చాను. వేణువై వచ్చాను, అది కాదు. ఇది రాలిపోయే పువ్వు, అందుకే పువ్వు కూడా అప్పుడే పెట్టుకోవాలి. సెకండ్ వన్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది అనగానే ప్రేమ కథా చిత్రం, అమ్మాయి హీరోయిన్ ఫస్ట్ మూవీ, అక్కడ అస్థిపంజరాలు ఉన్నాయి. రైట్ ఆన్సర్. థర్డ్ వన్. అసలు క్వశ్చన్ చదివే లోపల పడిపోయాను. ఈ 2 బొమ్మలని కలిపే కామన్ పాయింట్ ఏంటి చెప్పు? లవ్ సింబల్. లవ్ సింబల్ ఉంది అక్కడ, ఇక్కడ. అది కామన్ పాయింట్, లవ్ సింబల్. బట్ మూడోది చెప్పే లోపలే రాలిపోయి పువ్వాలి కూరగాలి. 36 సెకండ్స్ పట్టింది రమ్య. ఇప్పుడు 36 సెకండ్స్లో 3 కరెక్ట్గా చెప్తే దీపు గెలిచినట్టు. ఇన్ కేస్ 35 సెకండ్స్లో మోహన చెప్తే మోహన గెలిచినట్టు. చూద్దాం ఎవరు చెప్తారు. కాకపోతే నువ్వు 2 చెప్పావు, 3 చెప్పలా. రైట్, వెరీ గుడ్. ఓకే, కుల్ఫీ ఎవరిని తీసుకెళ్తావు? దీపుని తీసుకెళ్ళి. దీపు రెడీయా? ఎస్ సార్. ఓపెన్ ద డోర్. పోనీనే నీడై ఉన్నానే. అరే 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 అరే
దీపు నీకు పెళ్ళైందా? రీసెంట్ గా అయింది సార్. ఆ? అయింది సార్. రీసెంట్ గా అయిందా? సార్. అవునా? అదే ఆలోచిస్తున్నా, ఆ. ఇంటికి వెళ్ళాక ఏముంటుందో అని ఆలోచిస్తున్నా సార్. అంటే నువ్వు ఏంటంటే ఆ పాట వేశారు ఏ అన్నప్పుడు నడుమే చేస్తాం అనుకున్నావు. అదేగానే ఓకే. దీపు అందరినీ తనే నించోబెట్టి పంపిస్తుంటది. ఆ, తనే ఎట్లా ఉంటుందో నించోబెడితే ఎలా ఉంటుందో చూపిద్దామని నేనే తీసుకొచ్చా శాంపిల్ కి. ఓకే, అక్కడే ఉంటావా కుల్ఫీ? వచ్చేయి. ఓకే కుల్ఫీ, డోర్ వేసే నీకు అవకాశం లేదంట, పెళ్ళి అయిపోయిందంట. ఓకే దీపు సార్. ఫస్ట్ ఏ పాట నువ్వు పాడి బాగా పేరు సంపాదించావు? ఫస్ట్ హిట్ వచ్చినది యమదొంగలో నాచరే నాచరే అనే సాంగ్ ఉంది సార్. అది నా ఫస్ట్ హిట్. దానికంటే ముందు 10th క్లాస్ అనే సినిమాలో జాబిలికి తెలియదు లేరా అనే సాంగ్ ఉంది. అచ్చా. ఆ సాంగ్ విని నాకు కీరవాణి గారు అవకాశం ఇచ్చారు. అవునా? యా. ఓకే, సో నాచోరే నాచోరే ఒక మా ఆడియన్స్ కోసం లైన్. నాచోరే నాచోరే ఓ ఎవడి గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ, ఎవడి దొర దొంగ దర్జాగా దూరిన దొంగ, ఎవడి కసి దొంగ కసకసి ఎదకోసిన దొంగ, అల్లకల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ. నాచోరే నాచోరే ఓ ఎవడి గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ, నాచోరే నాచోరే ఓ ఎవడి దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ. వెరీ గుడ్, సూపర్. ఓకే దీపు సార్. సో 3 విజువల్స్ చూసావు కదా? రమ్య రెడీ? దీపు యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా. Right answer. తరతరాల. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. సడన్ గా స్ట్రైక్ అవ్వాలి సార్. సడన్ గా స్ట్రైక్ అవ్వాలి, అందుకే లెజెండ్ సార్. లెజెండ్. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది సార్. దూకిన తర్వాత గుర్తుకొచ్చింది. కింద ఎక్కడొచ్చేస్తుందా అని టెన్షన్ తో ముందే నువ్వే దిగేసావు. ఇంకా టైం ఉంది. 24 seconds పడితే ఓకే సార్. ఓన్లీ 2 చెప్పగలిగావు. ఫస్ట్ ఆ నిప్పు చూడగానే నిప్పులే శ్వాసగా. నిప్పు శ్వాసగా. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ లెజెండ్. కుదరలా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మరి కుల్ఫీ లాస్ట్ మిగిలింది మోహన, తీసుకెళ్ళి. ఓకే మోహన, రెడీయా? రెడీ. రెడీ, ఓపెన్ ద డోర్. ఆగిపోయింది. ఓకే రెడీ? కుల్ఫీ డోరేసి. మోహన కాళ్ళు వణికిపోతున్నాయి నాకు బాబోయ్. అవునా? కొంచెం వెనక్కి జరగచ్చా? కొంచెం వెనక్కి జరగ. ముందుంటేనే బెటర్ నాకు తెలిసి. తొందరగా పడవ ముందుంటే, వెనకాలంటే ఇంకా రావచ్చు ముందుకి. రెడీ? ఏముంది? ఇంకేముంది? ఆ మధ్యలో వాయిస్ ఎవరిది? వేసుకో అని. అవునా? రమ్యకృష్ణ గారు పాడుతుంటారా అందులో? ఆ పాట మొత్తం నువ్వే పాడావా? ఏది అంటే అందులో ఎక్కడైతే ఫీమేల్ వాయిస్ ఉంటుందో అది. నువ్వు పాడిన పాటలు ఒక 3 సినిమాలు పల్లవిలు పాడి. ఇక్కడ పాడమని మరి వాళ్ళు పాడలా?
ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా పెరుకే మొవిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడెంత తోడుగాని గెలవలేడే వీణ్ణి నాకు భయం వేస్తుంది. వెరీ గుడ్ మోహన. సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 మూవీలు చూస్తే గుర్తొచ్చే పాట. పాట ఏంటి నాకు నిజంగా గుర్తు రావట్లేదు. ఏంటి? మిర్చి 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 లాంటి కుర్రాడే. రైట్ ఆన్సర్. ఈ 2 మూవీలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? ఊపిరి ఊపిరి ఊపిరి. రైట్ ఆన్సర్. ఈ 2 మూవీలు కామెంట్ క్యారెట్ క్యారెట్. రైట్ ఆన్సర్. ఓకే మోహన, కరెక్ట్గా చెప్పావు. 3 అద్భుతం. వచ్చేస్తా కిందకి. వచ్చేస్తాం. ఆ డోర్ తీసుకొచ్చి. ఓకే, ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? అక్కడ నిమ్మకాయలతోటి ఒక మిర్చి పెట్టి బండి తయారు చేశాడు. ఇటు ప్రభాస్ ఫోటో వేశారు. ఫస్ట్ ఏం సినిమా అన్నావు కదా? నేను సైకిల్ అనుకున్నా. పచ్చిమిరపకాయ చూడలేదు. సైకిల్ కదా, ఏం సైకిల్ ఏంటి అనుకున్నా. ఓకే, వెరీ గుడ్. సెకండ్ వన్. ఎస్, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? నాగార్జున గారు అక్కడ చూస్తే 2 గుండెకాయలు, అది ఊపిరి. రైట్ ఆన్సర్. అదే ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు. అదే గుండెకాయ పక్కన ఉంటాయి కాబట్టి ఊపిరితిత్తులు. రైట్, నెక్స్ట్. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ క్యారెట్. ఎస్, అక్కడ క్యారెట్, ఇక్కడ క్యారెట్. అద్భుతంగా 22 seconds లో చెప్పేసావు మోహన. కంగ్రాచులేషన్స్ మోహన. థ్యాంక్ యూ సార్. తీసుకున్నావు. థ్యాంక్ యూ సార్. కుల్ఫీ తెచ్చుకో. ఏముంది? వెరీ గుడ్ మోహన. సో సెకండ్ రౌండ్ లో నువ్వు గెలుచుకున్నావు. ఫస్ట్ రౌండ్ లో రమ్య, ఇద్దరు లేడీసే గెలుచుకున్నారు. దీపు ఇప్పుడా? అవునా? ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చక్కెర కేళి. ఈ చక్కెరలో చూశారు కదా, మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్, హీరోలు, హీరోయిన్లు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఓకే, సో ఎక్కడైతే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. మీరే చదవాలి, మీరే ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేశాక దాంట్లో మేము ఒక అక్షరం మాత్రం ఇస్తాం. ఇంటూ ఆ అక్షరం తీసుకొని మీరు ఫిల్ చేయాలి. ఎవరైతే చెప్తారో ఆ 3, ఈ రౌండ్ 5 లక్షలు గెలుచుకుంటారు. ఓకేనా? రెడీయా? రెడీ. కుల్ఫీ, తిప్పు చక్రం. ఓ, నువ్వు పాడిన హీరో, యాక్ట్ చేసిన హీరో ప్రభాస్. ఓకే, సో తన గురించి 3 క్వశ్చన్స్ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. ఒక్క అక్షరం మాత్రమే హింట్ ఇస్తాం, మిగతాది మీరు ఫిల్ చేయాలి. రెడీ? ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళే ఈ రౌండ్ విన్ అవుతారు, తక్కువ టైంలో. రెడీ రమ్య? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా. ప్రభాస్ వాయిస్ అందించిన మంచు విష్ణు సినిమా. చిచ్చి ఏంటి? నేను ప్రభాస్ హీరోగా చేసిన 2వ సినిమా ఏంటి? నేను రాఘవేంద్ర. ప్రభాస్ వాయిస్ అందించిన మంచు విష్ణు. దేవుడా,
ప్రభాస్ పూరి జగన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బుజ్జిగాడు. రైట్ ఆన్సర్. ప్రభాస్ వాయిస్ అందించిన మంచు విష్ణు సినిమా ఏంటి బాబోయ్? ప్రభాస్ వాయిస్ అందించిన మంచు విష్ణు దేనికైనా రెడీ. రైట్ ఆన్సర్. ఎస్, ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా బుజ్జిగాడు. రైట్ ఆన్సర్. ప్రభాస్ వాయిస్ అందించిన మంచు విష్ణు సినిమా దేనికైనా రెడీ, సూపర్ హిట్. ప్రభాస్ హీరోగా చేసిన రెండో సినిమా రాఘవేంద్ర. దీన్ని సురేష్ గారు డైరెక్టర్, సురేష్ కుమార్ గారు. 41 సెకండ్స్లో చెప్పారు రమ్య. ఇప్పుడు దీపు 40 సెకండ్స్లో చెప్తే ఈ రౌండ్ విన్ అవ్వచ్చు. 39 సెకండ్స్లో మోహన చెప్తే తను విన్ అవ్వచ్చు. ఓకే, కుల్ఫీ తిప్పు చక్రం. ఓకే, గ్రేట్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు వచ్చారు. ఓకే, సో మీ ముగ్గురికి లైఫ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలంటే అంతే కదా? అంతే అంతే. ఓకే, వెరీ గుడ్ దీపు. ఇప్పుడు కీరవాణి గారి గురించి 3 క్వశ్చన్స్ ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. ఓకే, చెప్పాను కదా 40 సెకండ్స్లో ట్రై చేయాలి. ఓకే, ఇంకా తక్కువ అయితే అది నీ లక్. రెడీ దీపు, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కీరవాణి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో వచ్చిన నాగార్జున సినిమా అన్నమయ్య. రామదాసు, శ్రీరామదాసు. నాగశౌర్య నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. నాగశౌర్య దిక్కులు చూడకు రామయ్య. రైట్ ఆన్సర్. కీరవాణి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా విక్రమార్కుడు. నాటోగ్రాఫ్. రైట్ ఆన్సర్. కీరవాణి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన నాగార్జున ఓ సినిమా శ్రీరామదాసు. నాగశౌర్య నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. దిక్కులు చూడకు రామయ్య. కీరవాణి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా నా ఆటోగ్రాఫ్. రైట్ ఆన్సర్. ఓకే, 31 సెకండ్స్ లో చెప్పావు దీపు. ఇప్పుడు మోహన 30 సెకండ్స్ లో చెప్తే ఈ రౌండ్ విన్ అవ్వచ్చు. ఓకే, 30 సెకండ్లో ట్రై చేయాలి. రెడీ కుల్ఫీ తిప్పు చక్రం. మెగాస్టార్ గారు వచ్చారు అక్కడ, మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడు మోహన సార్. సో ఆయన గురించి 3 క్వశ్చన్స్. ఓకే, జనరల్గా ఏ హీరో అంటే ఇష్టం మోహన నీకు? అల్లు అర్జున్ ఇష్టం. అల్లు అర్జున్. ప్రభాస్. ఇంకా చెప్పు, ముగ్గురే చెప్పావు. ఇంకా చిరంజీవి గారు. చిరంజీవి గారు. అలీ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్ మోహన. నేను ఒకరి గురించి చెప్పమంటే ఒకటి అదని చెప్పాను. దీపు నీకు? నాకు మహేష్ బాబు. మహేష్ బాబు. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్, వెరీ గుడ్. ఇద్దరు మంచి సేమ్ హైటు. అక్కడ ఆయన స్టారు, ఈయన ఇక్కడ సూపర్ స్టారు. వెరీ గుడ్. ఓకే రమ్య, నీకు ఏ హీరో అంటే ఇష్టం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు చిరంజీవి గారి గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. మోహన రెడీ? రెడీ మోహన, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శంకర్ దాదా జిందాబాద్. రైట్ ఆన్సర్. చిరంజీవి వాయిస్ అందించిన గుణశేఖర్ సినిమా తెలీదు. చిరంజీవి డ్యూయల్ రోల్ లో చేసిన ఒక సినిమా. డ్యూయల్ రోల్ మధ్యలో కోన్ కదా. స్నేహం కోసం. రైట్ ఆన్సర్. మధ్యలో చిరంజీవి వాయిస్ అందించిన గుణశేఖర్ సినిమా. అయ్యో దేవి. ఇంకెందుకు చెప్పేస్తాను, రుద్రమ్మదేవి. అయ్యో తెలీదు. ట్రై చేస్తుంటే డెఫినెట్గా 30 సెకండ్స్లో చెప్పేదానివే. మధ్యలో చిరంజీవి గారు వాయిస్ అందించిన గుణశేఖర్ సినిమా. రుద్రమ్మదేవి పెద్ద సినిమా, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా యాక్ట్ చేశారు. సో దానికి వాయిస్ ఇస్తే బాగుంటుందని ఒక పెద్ద నటుడితోటి, ఒక పెద్ద హీరోతోటి వాయిస్ అందించారు. సో 37 సెకండ్స్ పట్టింది మోహన, కష్టం. సో రమ్య 41, మోహన 37, దీపు జస్ట్ 31 సెకండ్స్. ద విన్నర్ ఈస్ దీపు.
Yahoo yahoo, bolo yahoo yahoo, come on everybody, bolo yahoo yahoo. Khol tere khidki, welcome chepputa di life andarki. Let's party party right now, Azoniye, let's party party right now. వెరీ గుడ్. సో ఇక్కడ అద్భుతంగా ఫస్ట్ రౌండ్ రమ్య 2 లక్షలు గెలుచుకుంది, సెకండ్ రౌండ్ 3 లక్షలు మోహన గెలుచుకుంది, థర్డ్ రౌండ్ లో 5 లక్షలు దీపు గెలుచుకున్నాడు. వెరీ గుడ్ దీపు, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ న్యూ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రమ్య, నీకు కూడా త్వరలో నీకు కూడా పెళ్లి అయిపోతుంది. అప్పుడే అసలు అవుతా? అసలు కాదు సార్. చేసుకోవా ఇప్పుడే కాదు. చేసుకోవా అమ్మాయికి అయిపోయింది మరి. మోహన, ఆల్ ది బెస్ట్. సార్ మా అందరి తరఫున మీరు ఒక పాట పాడితే వినాలని ఆలీ గారు ఒక సినిమాలో పాడారు, మీకు తెలియదు? అనూప్ రూబెన్స్ కదా. అనూప్ రూబెన్స్ అంటే నేను కూడా కొద్దిగా పాడానమ్మా. తర్వాత ఆడు కూడా పాడారు. నేను కూడా చిన్నప్పుడు పాడేవాడిని, అంటే ఇప్పుడంటే గుర్తులేదు. బట్ ఏంటంటే ఏ పాట వేసినా కూడా నేను లిప్ బాగా ఇవ్వగలను. 4 ఏళ్ల నుంచి దుబాయ్లో ఒంటల మధ్యన ఒంటరిగా బతికా. ఐ వాంట్ చమ్మక్ చల్లు పులిపులి లాంగ్ గ్యాప్. One fine day I went to Dubai. Toolpet se gaya सीधा Dubai. Oh, one fine day I went to Dubai. Toolpet se gaya सीधा Dubai. ఎటు చూసినా ఇసుకే లేదే ఇష్కే. డెస్పరేట్ అయిపోయా లేరు గర్ల్సే. ఆల్వేస్ విత్ ద camels. రహా కిలికి పిపి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి. అది ఈ స్టెప్ ఎందుకు నేర్పించానంటే మీ ఆయన చేపల కూర ఏమంటే చేపలు కడిగారు. ఓకే, ఈ పాట స్మిత పాడింది కదా. ఈ పాట మీకు తెలుసా సార్? ఈ పాట లేదు, నాకు తెలియదు. కిరికిలి భాషలో పాట పాడింది. సో అంటే ఆ భాష మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలం ఫేమస్ అయింది కాబట్టి కిరికిలి మీద పాట పాడితే ఎలా ఉంటుంది. ఎందుకంటే తనే మళ్ళీ ఒక అద్భుతమైన పాట పాడి సక్సెస్ అయింది కదా. మసక మసక చీకటిలో మల్లెతో వెనకాల మా పుట్టేల తెలుసుకో. సో అట్టగా ఆ విధంగా అంటే లిప్ సింక్ పక్కా ఇచ్చేస్తారు మీరు, అందుకని అడుగుతున్నా. ఆలీ గారు మీరు పాట పాడేశారు. పాట పాడేశారు. అదే అంటున్నా, ఇలాగంటే పాట పాడాలని లోపల ఉంటది. బట్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అని అప్పుడప్పుడు వదిలేస్తుంటాం. ఓకే దీపు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమ్య అండ్ మోహన థ్యాంక్ యూ సార్. అండ్ కుల్ఫీ, థ్యాంక్ యూ. ఓకే, సో అది మ్యాటర్. మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకాయ్. ఇంకేముంది? డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. చాటుకెళ్ళి